ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఒక 2 విషయాలు ధ్యానించుకున్నాం. నిర్గమకాండం 10వ అధ్యాయము 9వ వచనములో అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. హల్లెలూయా. షినారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్మే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, హాలాకును మధ్య, నినివేకును కాలాకును మధ్య ఉన్న రెఫెను కట్టించాను. హల్లెలూయా. ఇక్కడ నిమ్రోదు అనే వ్యక్తి గురించి రాయబడింది. ఇతను హాము డిపెండెంట్. నోవాహు జలప్రళయం తర్వాత వాళ్ళ కుమారుల ద్వారా దేవుడు అనేక మందిని సంతానాన్ని అనుగ్రహించాడు. నోవాహుకు ముందు దేవుడు జలప్రళయం రప్పించి భయంకరమైన ధర్మానికి విరుద్ధమైన కార్యాలు జరుగుతూ ఉండగా వాటన్నిటినీ అటువంటి జీవకోటిని నాశనం చేయడానికి దేవుడు సాతాను ఏం చేశాడంటే సొదొమ గొమొర్రాలో లెస్బియన్, హోమోస్ ఇట్లాగా భయంకరమైన అలవాట్లు ఉన్న వాళ్ళందరూ తయారయ్యారు. మీరు సొదొమ గొమొర్రా చదువుకుంటే భయంకరమైన పాపముతో నిండిపోయిందని రాయబడింది. మీరు చదువుకున్న తర్వాత పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు నోవాకు ఒక ఓడ చేసుకోమని చెప్పి జలప్రళయం రప్పించి సమస్త జీవకోటిని నాశనం చేశాడు. నోవాహు కుటుంబం ఒకటే రక్షింపబడింది. ఆమె భార్య, అతని భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది మాత్రమే సర్వైవ్ అయ్యారు. వారి ద్వారానే భూమి మీద జనాభా విస్తరించింది. అందులో హాము కుమారుడైన డిసెండెంట్ హాము కుమారుల్లో నిమ్రోద్ అనే ఒక వ్యక్తి కనబడతా ఉంటాడు. ఇతని గురించి 10వ అధ్యాయంలో రాయబడింది. ఇతను హాము కుమారుడు కానాను సంతానం అన్నమాట. వీళ్ళ ఈ హాము యొక్క పాపము గురించి మరి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. 3 కుమారుల్లో హాముని దేవుడు ఏం చేశాడంటే శపించాడు. హాముని కాదు, వాళ్ళ కుమారుని శపించాడు. అది కొంచెం కాంట్రవర్షియల్ టెక్స్ట్ లాగా ఉంటది. దాని తర్వాత నేను చాలాసార్లు చెప్పాను, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఒక భయంకరమైన పాపము జరిగితేనే గాని శపింపబడరు. తన కుమారుడి యొక్క కుమారుణ్ణి పుట్టక మునిపే నోవహు శపించినట్టుగా మనకు కనబడుతుంది. ఈ కనాను సంతానమైనలో ఉన్న ఒక వ్యక్తి పేరే నిమ్రోదు. ఈ నిమ్రోదు దేవుని ముందు పరాక్రమం కలిగిన వేటగాడని రాయబడింది. ఇది పాజిటివ్ గా చెప్పబడిన మాట కాదు.
కరెక్ట్గా చెప్పాలంటే ఇతను రెబల్. దేనికి వ్యతిరేకంగా ఫస్ట్ ఒక సిటీని, ద ఫస్ట్ సిటీ వాజ్ బిల్ట్ బై దిస్ ఫెలో. అదేంటంటే ఇందులోనే ఉంటది, ఇప్పుడు మనం చదివిన వాటిలో ఉంటుంది. బాబేలు గోపురము, ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ద నిమ్రోద్. ఈ నిమ్రోదే ఈ బాబేలు పట్టణాన్ని, గోపురాన్ని కట్టడం మొదలు పెట్టాడు. దేవునికి వ్యతిరేకంగా ఈ బాబేలు గోపురాన్ని కట్టడం మొదలు పెట్టినప్పుడు దేవుడు దాన్ని కంప్లీట్ చేయకుండా భాషలు తారుమారు చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఆ సమయంలోనే దేవుడు ఆ మనుషుల ఎడల మొత్తానికి భాషలు వేరైపోతాయి. భాషలు, అనేకమైన భాషలు అప్పుడే ప్రారంభమైనవి. సడన్ గా అందరూ వేరే వేరే భాషల్లో మాట్లాడుకోవడం వలన వాడు ఇటుకలు అడిగితే ఇటు ఇసుక తీసుకొచ్చి, ఇటు ఇసుక అడిగితే అడు అడిచి తీసుకొచ్చి, ఇట్లాగా కమ్యూనికేషన్ సరిగ్గా లేకుండా దేవుడు బ్రేక్ చేసి పడేశాడు. ఎవరు భాషలను బట్టి వాళ్ళు ఆ బాబేలు గోపురము కట్టబడకుండా అది టోటల్ గా ఇన్కంప్లీట్ అయ్యి అది అలా ఉంటుంది. దీన్ని మొదలు పెట్టిన అతను నిమ్రోదే. ఇక్కడ రాయబడి ఉంది, ఒకసారి చదవండి. 10వ అధ్యాయం 10వ వచనంలో, షీనారు దేశములోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్మే అను పట్టణములు అతని రాజ్యములకు మొదలు అని రాయబడి ఉంది. ఈ బాబేలు షీనారు దేశంలో ఇతను నిర్మించినట్టుగా మనకి కనబడుతుంది. అక్కడ నుంచి ఇతను బయలుదేరి ఆ షీనారు దేశం నుంచి 11వ వచనంలో ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలాహును, నినివేకును కాలాహును మధ్యనున్న రెసెను ఆ దేశంలో నుండి అష్షూరుకి బయలుదేరి నినివేకును అతను ఏం చేశాడంటే అక్కడ ఒక మందిరాన్ని, ఒక పట్టణాన్ని కట్టించాడు. ఈ రెసెను అన్నది ప్రెసెంట్ ఇరాక్ ప్రాంతం అని రాయబడి ఉంది. అతను చాలా మహాపట్టణాన్ని ఇక్కడ కట్టించినట్టుగా మనకు కనబడుతుంది. ఈ నిమ్రోదు దేవుని వంశావళిలో, లేకపోతే దేవుడు ప్రణాళికలో 3 కుమారులు నోవా కుమారులు అయినప్పటికీ హాము ఆ రైట్ లైన్ లోంచి పక్కకి వెళ్ళిపోయాడు. హాముని కుమారుణ్ణి నోవాహు శపించి ఆ యొక్క డిసెండెంట్స్ లో వచ్చిన నిమ్రోదు దేవునికి వ్యతిరేకంగా తయారయ్యాడు. ఎక్కడైతే ఒక భయంకరమైన పాపం వస్తుందో శపింపబడతారు. శపింపబడిన వారు దేవర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది సాటన్. ఎవరైతే సాటన్ కంట్రోల్లోకి వెళ్తారో దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు తయారవుతారు. సాతాను ప్లాన్ ఏంటంటే దేవుని యొక్క బిడ్డలైన మనల్ని ఏదో విధంగా ట్రాక్ కప్పించి తన స్వాధీనంలో తీసుకొని తనకి అనుకూలంగా మన జీవితాలను మలచడానికి, దేవునికి వ్యతిరేకంగా మనం తయారు చేయడానికి చూస్తాం. దేవుని సృష్టి అయిన మానవులను దేవునికే వ్యతిరేకంగా చేయడానికి ఏదో విధమైన పాపాన్ని ఎంటర్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి నోవహు సంతానము రక్షింపబడ్డాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ 8 మందిలో హాము, షేము, యాపేతు ఈ 3 నోవా కుమారులు, వాళ్ళ కోడళ్ళు, వీళ్ళు రక్షింపబడి జలప్రయాణంలో శేషించబడిన వారు వీళ్ళే, సర్వైవ్ అయిన వాళ్ళు వీళ్ళే. సో మరి సాతాను ఏదో విధంగా మరి అందరూ రక్షింపబడిన వాళ్ళు
సాతాను ఏదో విధంగా ఏం చేస్తాడో క్రియ చేయటం మొదలు పెడతాడు. హాము ద్వారా పాపాన్ని శాపాన్ని మళ్ళీ ఈ భూమి మీద తీసుకొచ్చాడు. మళ్ళీ జల ప్రళయం తర్వాత పాపంలో పడిపోవడం వలన దేనికి వ్యతిరేకమైన వ్యక్తులు తయారయ్యారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నోవహు దేవునికి ఇంపైన ఒక బలి అర్పించినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, నేను ఎల్లప్పుడూ మానవులతో ఇంకెప్పుడు కూడా నేను ఏం చేయను, వాళ్ళని నాశనం అయ్యేలాగా శిక్షించను. వారు నరమాతృలు అంటే బలహీనులు. నరుడికి ఉండే ఒక లక్షణం ఏంటంటే దే ఆర్ వీక్. అంతలోనే పాపములో పడిపోయే మనస్తత్వం. అందుకే వాక్యంలో రాయబడింది, నీతిమంతుడు అప్పుడు లేడని. మంచిగా ఉంటా సడన్ మన బుద్ధి వ్యతిరేకంగా అయిపోతా ఉంటది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నేను ఎల్లప్పుడూ మానవులతో వాదించను. వారు నరమాతృలు, మట్టి కాబట్టి వాళ్ళ యొక్క మనస్తత్వం అట్లా ఉంటుందని దేవుడు తెలియజేశాడు. ఈ రోజున 8 మంది రక్షింపబడినప్పటికీ జలప్రళయంలోంచి అందులోంచి ఒక వంశము, హాము వంశం అంతా కూడా శాపగ్రస్తులుగా అయిపోయారు. దానికి కారణం ఏంటంటే ఏదో విధమైన పాపంలోనికి పడేయడానికి దేవుని బిడ్డలైన దేవుని సృష్టి అయిన మనల్నే దేవునికి వ్యతిరేకంగా తయారు చేస్తారు. అంటే ఎలాగంటే క్లియర్ గా అర్థం అవ్వాలంటే, మన దేవుని చేతే తన కన్నుని పొడిపించేలాగా సాతాను ఎప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. మరి 8 మంది రక్షింపబడ్డారు, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోయారు. కానీ మళ్ళీ హాము ద్వారా నోవహు 3 కుమారులు, హాము వంశము శపింపబడినట్టుగా మనకు కనపడుతుంది. అందులో అనేక మంది వచ్చారు. అందులో నిమ్రోద్ ఒకడు. తను గొప్ప చేసుకుందామని నిమ్రోద్ ఏం చేశాడు, బాబేలు గోపురం కట్టడానికి ప్రయత్నించాడు. అఫ్కోర్స్ దేవుడు దాన్ని నాశనం చేశాడు అనుకోండి, కంప్లీట్ అవ్వకుండా చేసి పడేశాడు. కాబట్టి ఈ రోజున రక్షింపబడినప్పటికీ ఏదో విధముగా దేవుడికి వ్యతిరేకంగా రెబల్గా, అవిధేయులుగా, శాపగ్రస్తులుగా సాతాను చేయడానికి చూస్తూనే ఉంటాడు. ఆ ఇరాక్ ప్రాంతమా అంత దే ఆర్ ఆల్ డిసెండెంట్స్ ఆఫ్ హామ్. అందుకే ఈ ప్రాంతంలో రక్షణ కొనసాగట్లేదు. నేను ఈ రోజున ఈ మాట వింటున్నా, నీవు ఏ ప్రాంతాల్లో రక్షణ లేదో ఒక దగ్గర ఉండిపోకూడదు. యూ మస్ట్ మూవ్ అండ్ యూ హావ్ టు ప్రే ఫర్ దట్ పర్టికులర్ ప్లేసెస్. ఇరాక్ ప్రాంతం ఎంత భయంకరంగా ఉండదో మీకు తెలుసు. ఇరాక్ ప్రాంతం వాడైనా అబ్రహాముని దేవుడు బయటికి రప్పించాడు. అలాగే నువ్వు ప్రార్థన చేసినప్పుడు భయంకరమైన ప్రాంతాలు మారుతాయి. కాబట్టి సాతాను పన్నాగమంతా ఎప్పుడు ఒకటే, ఏదో విధంగా రక్షింపబడిన వారిని రక్షణలోంచి తీసుకెళ్లి శాపగ్రస్తులుగా చేసి వాళ్ళ ద్వారా దేవునికి ఆయాసం కలిగించాలన్నదే సాతాను ప్లాన్. కాబట్టి రక్షణ పొందుకున్న తర్వాత ఆ శపితమైన మనం వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. 2-3 విషయాలు చెప్పు నేను ముగిస్తాను. ఒకటి, రక్షణ పొందుకున్న వ్యక్తికి ఉండే ఒక లక్షణం ఏంటంటే ఫుడ్ మీద కంట్రోల్ ఉంటది. డాక్టర్ కూడా చెప్తున్నారు, వారంలో రోజు ఫుడ్ మానేయండి, ఈ మిల్లు ఆడించడం కాదు 24 hours. మీ యొక్క బిడ్డకి వారంలో ఒక రోజన్నా రెస్ట్ ఇవ్వండి అని చెప్తున్నారు. మనకి తెలుసు యాషావు పిండి గురించి ఆశపడి ఆ జాగ్రత్తత్వాన్ని పోగొట్టుకుని రక్షింపబడలేదు అతను.
హి వాజ్ డినైడ్, రిజెక్టెడ్ అని వాక్యంలో రాయబడింది. కేవలం ఆహారం యొక్క ఆశను బట్టి. బిల్లీ గ్రాహం గారు ఎప్పుడో 40-50 years బ్యాక్ అనుకుంటా, మోర్ దాన్ దట్, 7 భయంకరమైన డెడ్లీ సిన్స్, 7 ప్రాణాంతకమైన పాపాలు అని చెప్పి, అందులో ఒక పాపం ఏంటో తెలుసా? తిండిపోతుంది అనమాట, గట్టని. కాబట్టి రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత నెంబర్ 1 ఆహార నియమాలు ఉండాల. ఫుడ్ విషయంలో ఫుల్ కంట్రోల్ ఉండాలి. రెండోది, ఇందాక నేను యూట్యూబ్ లో చూస్తుంటే ఒక సినిమా యాక్టర్ చాలా ఉన్నాడు, 60+, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఒక పూటేది అంటాడంట. నేను చెప్పాను చాలాసార్లు, మళ్ళీ చెప్తున్నాను. సింగపూర్ వెళ్ళినప్పుడు డాక్టర్ హాక్సీ అని ఒక చైనీ బిలీవర్, ఆ యొక్క చర్చ్ పెద్ద మాకు ఆ ఇంట్లో ఆతిథ్యం మాకు ఇచ్చారు. ఈవినింగ్ అయితే ఏముండేది కాదు, ఒక పూట తినేవారు వాళ్ళు. మనం 30 కొడతాం. మన డైట్ కంట్రోల్ చేసుకోకపోతే నిన్ను అక్కడే పడగొడతారు. యాషావు నాశనం అయినట్టు నాశనం అయిపోతాం. నెంబర్ 1 తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఐడల్ వర్షిప్. దేవునికి అత్యంత కోపాన్ని కలిగించేది ఐడల్. హైందవులకి లేకపోతే అన్ని జనులకి దేవతలు బయట ఉంటారంట, విగ్రహాలు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఐడల్స్ లాన్ ఉంటాయంట. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఐడల్స్ ఇన్ సైడ్. కొంతమందికి డబ్బు వ్యామోహం ఉంటది. ఇది భయంకరమైన మనిషిని రూయిన్ చేసి పడేస్తుంది. అర్థమైందా? ధన వ్యామోహం ఉన్నా, ధన సంపాదన మీద, ధనం మీద ఆశ కలిగినోడు దేవునిలో when the time comes he will be away from the Lord. నడిచినంత కాలం నడుస్తుంది బండి. సమస్య వచ్చి ఆడేమన్నాడు దేవుడు? ఆ యవనస్తుడు అన్నాడు, నేను రక్షణ పొందుకోలేకపోతున్నానయ్యా చిన్నప్పటి నుంచి. యేసయ్యా, నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, కానీ నాకు రక్షణ అనుభవం రావట్లేదు, నీతో కనెక్ట్ అయ్యే అనుభవం నాకు రావట్లేదంటే, అతన్ని చూసి అతన్ని ప్రేమించి ఒక విషయం చెప్పాడు. ఏంటంటే, అతను రక్షించాలి. ఏం చెప్పాడు? నీ ఆస్తిని అమ్మేసి నన్ను వెంబడించు అంటే, ఏసు కావాలా మూట కావాలా అంటే డిసైడ్ చేసుకున్నాడు, నాకు మూటే కావాలా, ఈ లోక సంబంధమైన లగ్జరీయే కావాలా, ఈ డబ్బే నాకు ముఖ్యం అనుకుని పోయాడు. యేసు ప్రభువుని విడిచిపెట్టేశాడంట. కాబట్టి యేసు ప్రభు ఒక కొటేషన్ చెప్పాడు. ఏంటా కొటేషను? ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బద్యములో దూరట సులభము అనడం. ఈ యొక్క మాటను బట్టి ఎంత టఫ్ ధనం వ్యామోహం కలిగినాడు. డబ్బు సంపాదించినాడు, ఇమ్మీడియట్ గా వదలలేడు. అర్థమైందా? కానీ వదిలిన వాళ్ళు టాప్ లో ఉన్నారు. మనకి పేతురుని చూస్తే పాటలో వాళ్ళ నాన్నని, వాళ్ళ వలల్ని, వాళ్ళ బిజినెస్ ని, ఆ పడవల్ని అన్నింటిని అలా వదిలేస్తారు. వృత్తిని అలా వదిలేసి దేవుణ్ణి వెంబడించినట్టుగా కనబడుతుంది. చాలా మంది సాక్ష్యం ఏంటో తెలుసా? మంచి మంచి ఉద్యోగాలు, నెలకి 5 లక్షలు 10 లక్షలు వచ్చే ఉద్యోగాన్ని అలా వదిలేసి సంపూర్ణంగా దేవుని సమర్పించుకుని సేవలోకి వచ్చారు. రేపు ఏం జరుగుతుందో ఆలోచించేవాడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే రేపు ఏమి జరుగుతున్నా నువ్వు ఎరగవు. రేపటి గురించి అతిశయపడకని సామెతల్లో ఎంత చక్కగా సొలొమోను రాశాడు. కాబట్టి వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. వన్స్ యూ సేవ్, యూ హ్యావ్ ఎ మైండ్ టు ఫిక్స్ దట్ అమౌంట్ పొజిషన్స్. నీ ఆస్తులు అంతస్తులు ఏం చేస్తావంటే ఇచ్చేసి సంపూర్ణంగా దేవుని సమర్పించుకోండి. చాలా మంది అలా చేశారు.
స్పాట్ లో ఉద్యోగాలు వదిలేసి దేవుణ్ణి వెంబడించి దేవుని పరిచయంలో ఉన్నారు. రక్షణ అంటే ఏదో ఆశమాషిగా ఏదో పొందుకొని ఎంజాయ్ చేసుకుంటా లైఫ్, లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉండడం అన్నది కాదు. టోటల్లీ యూర్ రాంగ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఐడియా మైండ్ సెట్. చూడాలా ముందు నడిచిన భక్తులు ఎలా నడిచారని. పేతురు అలా వదిలేసాడంట. పౌలు గురించి చెప్పబడిన మాట, అతను ధనవంతుడు, ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నవాడు, అన్ని విడిచిపెట్టేసి he left everything. అతని చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. అంత డబ్బు పేదలకు ఇచ్చేసినట్టుగా కనబడుతుంది. పేదలకు ఇచ్చేసి డేరాలు కుట్టుకుంటా, అవసరమే ఉంది డేరాలు కుట్టుకొని బతకాల్సిన అవసరమే ఉంది. వెన్ యూ హ్యావ్ వండర్ఫుల్ పొజిషన్, ఇది నేర్చుకోవాలా. అది అతన్ని ట్యూన్ చేయడానికి ఇష్టపడలేదు. ఇచ్చేసుకొని సంపూర్ణంగా దేవుని సమర్పించుకొని రేపు ఏమవుతుందని భయపడేవాడు క్రైస్తవుడు కానే కాదు, విశ్వాసి కానే కాదు, దేవుడి నాడు వెంబడించలేడు. అది జ్ఞాపకం చేసుకోవాలా. వదిలేసాడు అంతే పౌలు. రక్షణ పొందుకున్న తర్వాత జక్కీ చేసిన పని ఏంటో తెలుసా? తన ఆస్తి సగం పేదలకు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరికన్నా సరే పేదలకు ఇచ్చాడయ్యా నీ ఆస్తి అన్నావు అనుకో, గుండె ఆగిపోతుంది. రక్షణ పొందుకున్నప్పుడు ద హోలీ స్పిరిట్ విల్ కన్విక్ట్ యూ టు గివ్ అప్, గివ్ టు ద పూర్. పేదవాళ్ళకి ఇచ్చేసే మనస్సును నీలో పుట్టిస్తాడు. అది రక్షణ అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు మనకు తెలుసు ఎంత మంది ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఒక పూట తింటారు చిన్నపిల్లలు అయితే మన దేశంలో మోర్ దాన్ 2 crore చిల్డ్రన్ ఒక పూట తింటారు వాళ్ళు. మిగతా 2 పూటలు ఎవరు పెడతారా అని ఆశగా చూస్తున్నారు. మనకి మాత్రం 3 పొద్దులు కావాలా. జక్కయ్య రక్షణ పొందుకున్న తర్వాత, యేసయ్య మాట్లాడిన తర్వాత మొట్టమొదటి మాట నా ఆస్తిని సగం పేదలకు ఇస్తాను అన్నాడు. రెండవ మాట 4 గంటలు తిరిగి ఇచ్చేస్తున్నాయా ఎవరో దగ్గర అన్యాయంగా తీసుకున్నాం. సో రెండవ మాట ఏంటో తెలుసా? ధన వ్యామోహం ఉండదు. యు నెవర్ గో ఫర్ ద లగ్జరీ లైఫ్. ఇట్స్ ఎంటైర్లీ అగేన్స్ట్ ద గాడ్స్ లా, గాడ్స్ సిస్టమ్. ఇది కొంతమందికి అన్వయించుకోలేరు. ఇంకా యవనస్తుడు మిగులు వ్యసన పడతా డైరెక్ట్ గా యేసు ప్రభువే మాట్లాడాడు అతనితో. డబ్బులు వదిలేవయ్యా, నీ ఆస్తి వదిలేవయ్యా, రక్షణ కావాలంటున్నావు కదా, పరలోక రాజ్యం కావాలంటున్నావు కదా, పరలోక రాజ్యంలో వెళ్ళడానికి నాకు ఆశ ఉందయ్యా అన్నాడు. మరి ఎందుకు ఈడ రక్షణలోకి రాలేకపోతాడు? ఏంటి వీడికి అడ్డు అంటే, ఆడ ధనమే అడ్డు ఉన్నట్టుగా యేసు ప్రభు గ్రహించి ఆ ధనాన్ని ఇచ్చేవే అంటే, ఆడు బహు ధనవంతుడు కాబట్టి మిక్కిలి వ్యసన పడుతూ వెళ్ళిపోయాడని వాక్యంలో రాయబడింది. కాబట్టి నువ్వు దేవుళ్ళలోకి వచ్చి రక్షింపబడిన తర్వాత పడిపోవడానికి రెండవ కారణం, మొదటిది తిండిపోతుదనం, ఫాండ్ ఆఫ్ ఫుడ్. ద సెకండ్ వన్ ఇస్ మనీ మైండ్, ఫాండ్ ఆఫ్ మనీ. ద సెకండ్ వన్ విచ్ బ్రేక్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నువ్వు ఇంకా ఎప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడలేవు. ఎందుకంటే మనం చూస్తే లైన్ లో దేవుని శిష్యుడైన అపోస్తలుడైన పేతురు, అంద్రయ్య అలా వలలు వదిలేశారు. సుంకము మెట్టు దగ్గర ఉన్న మాథ్యూ, మత్తయి పన్ను వసూలు చేసే అధికారిగా ఉన్న ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్న అతను యేసుప్రభు రావయ్య అంటే స్పాట్ లో లెఫ్ట్ హిస్ పొజిషన్, ఏమంటారు దాన్ని, వర్క్, డ్యూటీ, తనకున్న వృత్తిని వదులుకొని అతను దేవుణ్ణి వెంబడించినట్టుగా ఉంది. ఏలియా ఎలీషాని పిలిచినప్పుడు ఎలీషా వచ్చాడంటే. సో రెండోది ఏంటంటే, నువ్వెప్పుడు తెలుస్తుందంటే
నీ మనీ ని దేవుని కొరకు ఖర్చు పెట్టమని దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు, నువ్వు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, వదులుకుంటాకి ఇష్టపడలేనప్పుడు నీవు రక్షణ అనుభవంలోకి ఎప్పటికీ రాలేవు. టెస్టులు పెడతా ఉంటారు. సాధు సుందర్ సింగ్ అనే ఆయన యేసు ప్రభు దర్శించాడు, దేవుని బతిగా అయిపోయాడు. ఈ సిక్ మతస్థుడిని వాళ్ళ అంకులు పిలిచి ఒక మాట అన్నాడు. ఓపెన్ చేసాడంట ఒక డోరు, దాని నిండా విపరీతమైన ట్రెజర్, తరతరాలకి తింటే తరగని ఆ ట్రెజర్ తీసుకొచ్చి యేసు ప్రభుని వదిలేరా, ఈ ట్రెజర్ ఇదంతా నీకే అన్నాడంట. ఆ ట్రెజర్ ని ఇలా కాల్తో అన్ని చెప్పాడంతే. సో రక్షణలోకి వచ్చిన తర్వాత నువ్వు పడిపోవడానికి రెండో కారణం ధనమే. నాకు తెలిసి నేను చూస్తుండగా బైబిల్లోనే కాకుండా కొన్ని వేల మంది, కొన్ని వందల మంది, నాకు తెలిసి చాలా మంది డబ్బులు పడిపోయి, ఈ ఫారెన్ ఫండ్స్ వాటికి పడిపోయి అమ్ముడైపోయాను. బైబిల్లో కొత్త నిబంధనలో పాత నిబంధనలో అమ్ముడైపోయిన కాకుండా ఎంతో మంది దేవుళ్ళలోకి వచ్చి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన పెద్ద పెద్ద చాలా మంది అన్నారు. మూడోది, ఇది డెడ్లీ థింగ్. ఇది ఇక్కడ వేస్తాడు బ్రేక్, ఇక్కడ వేస్తాడు బ్రేక్. ఫ్లష్ డిజైర్, ఈ శరీర సంబంధమైన ఆశ, విచ్ టేక్స్ యు టు ద రాంగ్ కనెక్షన్. ఆ డెడ్లీ థింగ్ ఏదంటే ఆమె విషయంలో అదే జరిగింది. అందుకే చెప్పింపబడ్డాడు. ఊహ కందని పాపాలు, ఈవెన్ వీ కుడ్ నాట్ ఇమాజిన్ ఇన్ అవర్ థాట్, అలాంటి పాపంలోనే దాంట్లో పడేస్తాడు. ఇవి ఆత్మీయ జీవితాన్ని, మనుషుల్ని రక్షింపబడినప్పటికీ జలప్రళయం నుంచి రక్షింపబడినప్పటికీ ఆ ముగ్గురు కుమారుల్లో కుమారుడు వంశము, ఇట్ వాజ్ టోటల్లీ రూయిన్డ్. మీరు హాము వంశావళిని చదువుతా ఉండండి, డిసెండెంట్స్ ఆఫ్ హామ్ అని పట్టండి. ఈ హాము వంశావళిని కొడితే అందులో ఉన్న చాలా మంది దేవునికి వ్యతిరేకంగా శత్రువులు అయిపోయారు. అంతే ఇశ్రాయేలీయులకి. ఫిలిస్తీన్లు కూడా డిసెండెంట్స్ ఆఫ్ హామ్. ఫిలిస్తీన్ల గురించి మనకు తెలుసు. ఇశ్రాయేలీయుల మీద ఎప్పుడు, దైవ జనాంగం మీద ఎప్పుడు కర్తృత్వం పెట్టుకొని ఎప్పుడు నాశనం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు వీళ్ళే. చరిత్రలోనే కాదు, బైబిల్లోనే కదా, చరిత్రలో కూడా రాయబడింది. ఈ రోజున దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఒకవేళ రక్షింపబడి ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి 3 విషయాల్లో. ఫుడ్ షుడ్ నాట్ డామినేట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ మనీ. The other thing is flesh, desires of flesh, evil thoughts. ఇవి 3 మన జీవితాల్లో ఏం చేస్తాయంటే, రక్షింపబడినప్పటికీ నీవు దేవునికి వ్యతిరేకంగా అయిపోతావు. అంతే. వ్యతిరేకంగా అయిపోవడం కాదు, దేవుని మీదకే గొడవకి వెళ్ళే విధంగా దేవుని బిడ్డల మీదకే నువ్వు వ్యతిరేకంగా తయారైపోతావు. అది గుర్తుపెట్టుకోవాలి. నా చిన్నప్పుడు లారీ గారని ఒక దైవజనుడు ఉండేవారు, మోర్ దాన్ 50 years బ్యాక్. అప్పుడులో అంతా ఇవ్వలే, టెంట్లో గంటలో ఏమి ఉండి కావు. పందిర్లు వేసేవారు, కాసేకి పందిర్లు వేసి కింద కూర్చుంటానికి మనుషులు, కుర్చీలు ఏముండే కాదు, గడ్డేసేవారు. గడ్డేసి కాసేకి పందిర్లు వేసి మీటింగ్ చేస్తా ఉండేవారు. ఆయన బలమైన పరిచయం చేస్తూ ఉండేవాడు.
అతను నిలబడి వాక్యం చెప్తుంటే చుట్టూరా దేవుని యొక్క మహిమ ఆ మనుషులా కనబడుతూ ఉండేది. ఎవరో అక్కడ అలాగా మనిషిని పడగొడుతుందో చూడండి. నీవు దేవుని కుమారుడివి అని ఆ మీటింగ్ లో ఒక ఆమె అందే. మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టినప్పుడు దేవుని కుమారుడివి అంటే ఖండించలేదు అతను. నేను దేవుని కుమారుడు యేసు ప్రభుతో సమానంగా తీసుకున్నాడు. తర్వాత టోటల్ రూయిన్ అయిపోయి ఒక రాంగ్ రంగేసి లహరి కృష్ణ అని గుర్తుపెట్టుకోండి. దేవుని నేను ప్రార్థన చేసే దాంట్లో ఒకటి ఏంటంటే, అయ్యా మనలో కూడా మహిమ నేను దొంగిలిస్తాను. దేవుని తరపున మనం నిలబడినప్పుడు మనుషులు మన పాదాలు నిలబడతారు, మనం చాలా రెస్పెక్ట్ ఇస్తారు. యేసు ప్రభువుకి ఇచ్చినంత రెస్పెక్ట్ ఇస్తా ఉంటాం. ఐ హావ్ సీన్ దట్ ఇన్ మై మినిస్ట్రీ. బట్ యూ హ్యావ్ టు నో యువర్ స్టాండర్డ్ అండ్ యువర్ పొజిషన్. నేను ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తాను ఈ సందర్భంగా. యు నెవర్ ఫర్గెట్ యువర్ పాస్ట్ బిగినింగ్. గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎప్పుడన్నా సరే. నువ్వు ఎంత ఉన్నతంగా ఎదిగినా నీ మొదటి స్థితి ఎప్పుడూ నువ్వు మర్చిపోకూడదు. ఎంత కూర్చున్నంత మాత్రాన, లేకపోతే నలుగురు మాటలు వెంటున్నంత మాత్రాన అనుభవం ఉన్నట్టు కాదు. దేవుని కొరకు వెళ్ళగలిగి ఉండాలి మనం. అంత దూరం అన్న నాకు చాలా ఇష్టమైన మాట. రాజులకు రాజైన దావీదు మందసం ముందు తన రాజ వస్త్రాలు ఇప్పేసి నార్మల్ డ్రెస్ వేసుకొని దేవుని ముందు నాట్యం ఆడాడు. దేవుని ముందు నిలబడేటప్పుడు అతను రాజవస్త్రాలు తీసేస్తాడు. ఎందుకంటే ఆయన రాజు, రాజులకు రాజు ఆయన. ఆయన నార్మల్ పర్సన్ అని తీసేసి సింపుల్ డ్రెస్ వేసుకొని దేవుని మందసం ముందు రాజు. ఎంత రెస్పెక్ట్. చాలా మందికి అయ్యి బాబో ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటారో. దేవుని ముందు చప్పలు కొట్టాలంటే సిగ్గు. డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు. డిగ్నిటీ ఇస్ నాట్ ఏ స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఇది మనకు తెలియాల. లేకపోయినా డిగ్నిటీస్ అవి మెయింటైన్ చేస్తాం. దావీదు ఆయన మందసము ముందు నాట్యం ఆడినట్టుగా నాకు చాలా ఇష్టం ఆ మాట. ఆయన తన శక్తి కొలది నాట్యం ఆడినని వ్రాయబడింది. గుర్తుపెట్టుకోవాలా. యూ హ్యావ్ టు నో యువర్ ఫస్ట్ పొజిషన్. ఎవ్రీ టైమ్ యూ మస్ట్ స్టిక్ టు దట్ పొజిషన్. దేవుని ముందు మన స్థితి ఎంతగా ఎదిగినా ఎక్కడ అది కనబడడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా, ఆ స్థితిలో గాని నువ్వు మెయింటైన్ చేయకపోతే నీ ఆత్మ జీవితం అంతా పట్టుకుపోతాడు శాస్త్రం. నీకు తెలియకుండానే దేవునికి వ్యతిరేకంగా అయిపోతావు. సౌలు అలాగే తన యొక్క ఆత్మీయ జీవితాన్ని పోగొట్టేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఈయన మాటలు వింటారు. నీవు రక్షింపబడినప్పటికీ నోవా కుమారుల్లో ఒక కుమారుడి యొక్క వంశమంతా శపింపబడిపోయింది. జస్ట్ రక్షింపబడ్డారు. ఆ ఫ్యామిలీయే ద్వారానే ప్రపంచమంతా సంతానోత్పత్తి జరిగింది. ప్రజలు తయారయ్యారు. కానీ అందులో ఒక వంశము భయంకరంగా దేనికి వ్యతిరేకంగా అయిపోయారు. ప్రతి శాస్త్రం నేను 24 hours కనబెడుతున్నా. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ థాట్ వాట్ యూ హ్యావ్, ఇట్ విల్ బి కౌంట్. కనబడుతూనే ఉంటాడు, కౌంట్ లెక్కిస్తూనే ఉంటాడు. నీ మూమెంట్ అన్ని కనిపిస్తూనే వస్తున్నాడు. నీకు ఏ ఆశ ఉందంటే దాని మీద దెబ్బ కొడతాడంటే నువ్వు అందులో స్ట్రక్ అయిపోతావు, నువ్వు బయటికి రాలేవు. కాబట్టి ఈ విషయాల్లో చాలా మంది ఉపవాస ప్రార్థన ఎందుకు చేయలేరంటే
They can't do it because they are fond of food. నేను చాలా మంది దగ్గర నేను మాట ఏంటంటే, నాకు ఏదో అయిపోతుందండి, నేను ఒక రోజు తినకపోతే, ఒక రోజు తినకపోతే నేను ఏదో అయిపోతానండి అంటే, ఇవన్నీ మేము 20 సంవత్సరాలు చూస్తానున్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కన్నా పనులు చేసుకొని 2 వీలర్ మీద 3 సార్లు రోజులు ఉన్నాయి. సో దేవుని కొరకు ఛాలెంజ్ చేయడానికి మన ముందు బైబిల్లో ఆశీర్వదించడానికి 84 సంవత్సరాలు ఉండి గట్టిగా ఉపవాసం చేస్తా ఉన్నాం. ఇఫ్ యు నో ద వాల్యూ ఆఫ్ ఫాస్టింగ్, యు విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ స్పిరిచువల్ లైఫ్. అనేక మందిని దేవుళ్ళకి నడిపించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడి కొద్ది మాటలు దీవించు.